పాపం అంటే కేవలం దొంగతనం, హత్య అలాంటి పెద్ద తప్పులేనా? లేక మనం ప్రతిరోజు చేసే కొన్ని పనులు కూడా పాపమేనా? గరుడు శ్రీ మహావిష్ణువును అడగడం, శ్రీ మహావిష్ణువు సమాధానం చెప్పడం. గరుడ, పాపం అనేది కేవలం చేతులతో చేసే పని మాత్రమే కాదు. మనసులో పుట్టే ఆలోచన, నోటి నుండి వచ్చే మాట, చేతులతో చేసే పని, ఈ మూడు కలిసి మన కర్మను నిర్ణయిస్తాయి. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి ఆకలితో ఉన్నవాడిని చూసి సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నా నాకు సంబంధం లేదు అని వెళ్ళిపోయాడు అనుకో. చట్టం దృష్టిలో అతడు నేరస్తుడు కాకపోవచ్చు, కానీ ధర్మం దృష్టిలో మాత్రం సహాయం చేసే అవకాశం ఉన్నా చేయకపోవడం కూడా ఒక బాధ్యతను వదిలేయడమే అని గరుడ పురాణం మనకు గుర్తు చేస్తుంది. మరొక విషయం, అబద్ధం చెప్పడం ఎప్పుడూ పాపమేనా? కాదు. ఒకరి ప్రాణం కాపాడటానికి చెప్పిన మాట, మరొకరిని మోసం చేయడానికి చెప్పిన అబద్ధం, ఈ రెండింటి ఉద్దేశం ఒకటి కాదు. అందుకే ధర్మం కేవలం పని మాత్రమే కాదు, ఆ పని వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా చూస్తుంది. గరుడ, మనిషి జీవితంలో ప్రతిరోజు ఒక అవకాశం. నిన్న చేసిన తప్పుని ఈరోజు సరిదిద్దుకోవచ్చు. అదే ధర్మం చూపించే నిజమైన మార్గం. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి గాయత్రి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి.